హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ రొట్టెలండి. రొట్టెలైతే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ, గోధుమలతో రొట్టెలు. ఒంటికి చలవ కూడా చేస్తాయి. సమ్మర్ కదండీ! హాలిడేస్‌లో పిల్లలు ఇంట్లో ఉంటారు. ఈ రొట్టెలు చేసి పెడితే టేస్ట్ ఉంటుంది. వాళ్ళకి చలవ కూడా చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సొరకాయ ముక్కని తీసుకొని, చిన్న ముక్కని తీసుకొని అలాగే పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి, గోధుమ రవ్వ. అలాగే పావు కప్పు వచ్చేసి అటుకులు తీసుకోవాలి. ఒక స్పూన్ కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి, 5, 6 రెబ్బలు కరివేపాకు, చిన్ని అల్లం ముక్క తీసుకోవాలి. సొరకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత లేతదైతే పొట్టుతోటి తురుముకోవాలండి. అదే ముదరైతే పొట్టు చెక్కేసుకొని తురుముకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గోధుమ రవ్వ అలానే అటుకులు వేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి, పిండిలా చేసుకోవాలి. దాంట్లోనే అల్లం ముక్కలు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయని చిన్న ముక్కను తీసుకొని ఇట్లా కూరుకోవాలండి. పెద్ద సైజు హోల్స్ తోటి ఇట్లా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వ, అటుకులు 2 కలిపిన పిండిని వేసుకొని అలానే కొత్తిమీర, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. దీంట్లో అయితే మనం వాటర్ కానీ ఏమీ వేసుకోవడం లేదండి. ఎందుకంటే మనకు సొరకాయలో వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ సరిపోతాయి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే అప్పుడు ఒక స్పూన్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మాక్సిమం సరిపోతాయండి. ఇదే వాటర్ సరిపోతాయి. ఎందుకంటే దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇంకా వాటర్ వస్తది కాబట్టి మాకు సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లోనే ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మొత్తం అంతా. స్పూన్ ఆయిల్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా లోపల కూడా బాగా కాలుతా ఉంటది. మీకు క్రిస్పీగా రావాలనుకుంటే అటుకుల్ని గానీ, గోధుమ రవ్వ గానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం వాటర్ వేయక్కర్లేకుండానే ఇవే సరిపోయినాయి కదండీ! ఒకవేళ మీకు ఇంకొంచెం లూజుగా ఉంది అనుకుంటే పిండి కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. పిండినైతే ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్‌ని అయితే తడుపుకొని దాని మీద మనము ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజుని ఇట్లా పిండిని ఒక ముద్దలా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. చెక్క గారెల టైప్‌లో ఒత్తుకోవాలండి. పొయ్యి మీద ఇప్పుడు మూకుడు పెట్టుకొని దోసల పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఒత్తుకున్న రొట్టెని దాని మీద వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా బాగా కాలనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సొరకాయ తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండీ! అలాగే సమ్మర్ హాలిడేస్ కాబట్టి సమ్మర్‌లో మనం సొరకాయ తినడం వలన ఒంటికి కూడా చలవ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.
అన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులే కదండీ! ఒక సొరకాయ ఒకటి ఉంటే సరిపోతుంది. మనకు శనగపిండి ఇంట్లోనే ఉంటుంది. అటుకులు ఇంట్లోనే ఉంటాయి. ఉప్మా రవ్వ కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది కదా! చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే హెల్తీ, టేస్టీ కూడా. ఇట్లనే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా, టేస్టీగా ఉండే సొరకాయ రొట్టె అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.